इसके अंदर जो है ये तलबा कोविड की वजह से इनकी तलबा की जो है तादाद कम हो गई। అతనికి విన్నవించుకోవడం జరిగింది. సార్ ఈ విధంగా కంప్యూటర్స్ లేవు మా కళాశాలలో, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే వెంటనే సారు మీకు కంప్యూటర్స్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను అని మాకు హామీ ఇచ్చి ఆ హామీని ఈరోజు నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారికి మా కళాశాల తరపున మరీ ధన్యవాదాలు. బహుత్ ధన్యవాదాలు సార్. మరి మన వొకేషనల్ పిల్లలు కూడా ఇక్కడికి ఒకసారి ఈ కాలేజ్ కు సంపూర్ణంగా సహకరిస్తారని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. అలాగే లాస్ట్ 1.5 month బ్యాక్ ఈ కాలేజ్ లో పక్కన జూనియర్ కాలేజ్ లో మన మంత్రి గారు వచ్చారు. అప్పుడు ఇక్కడ పిల్లలు మన కంప్యూటర్స్ కావాలని హాస్టల్ ఉంది, హాస్టల్ కు వాటర్ ఫెసిలిటీ లేదంటే ఇమ్మీడియట్ గా ఒక వాటర్ ట్యాప్ ను బోర్ ను వాటర్ ఫెసిలిటీని అరేంజ్ చేయాలని మున్సిపాలిటీ ద్వారా చేపించారు. అలాగే ఏదైనా పని చెప్తే మంత్రి గారు వెంటపడి ఎవరైనా మర్చిపోయినా కూడా మమ్మల్ని మతికి చేసి పని అయిపోయిందా అని అడిగే నాయకుడు మన ప్రియతమ నాయకులు ఎన్ఎండి ఫారూక్ గారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఫారూక్ గారు మనకు నంద్యాలలో గెలవడము, మంత్రి కావడము మేమంతా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి నాయకులు అవసరము. ఎవరో వచ్చి పోవడం అనేది కాదు. మనకి ఇటువంటి నాయకులు అభివృద్ధిలో భాగస్వామ్యం కండి అని మనస్ఫూర్తిగా కోరుకునే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మన ఎన్ఎండి ఫారూక్ గారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ కాలేజ్ కు వచ్చినందుకు మరొకసారి ఉర్దూ కాలేజ్ ను ఇంటర్మీడియట్ నుంచి మేడం గారు చెప్పినట్లు డిగ్రీ కూడా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి గారికి కూడా మేము కూడా కోరుకుంటున్నాము. డిగ్రీ అయితే ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు డిగ్రీలో వెళ్ళవచ్చు, చదువుకోవచ్చు. అంతేనా? సంతోషం. మీరు భయపడిగడి కావడమ్మా, పిల్లలు మీరు చేయకండి. కంప్యూటర్స్ మీకు తక్కువ పడితే మనం కేవలం వాళ్ళ కోసమే కాదు, మన బిడ్డలందరి కోసం బిడ్డలందరూ ఉంటాయి. కాబట్టి మీరు తక్కువ పడితే ఇంకొక 5-6 అడగండి. దీనికి అందరికి వచ్చి సార్ ట్రైనింగ్ కావాలి. ఈ కంప్యూటర్ సెంటర్స్ నేనే దాదాపు 15 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో మైనార్టీలు ముఖ్యంగా పేదవారు కాబట్టి రికార్డు డొక్కార్డు ప్రస్తుతం శ్రమజీవులు వాళ్ళు పేదవారి కోసం అని చెప్పి కంప్యూటర్ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతున్నారు దేశాన్ని, రాష్ట్రాన్ని అని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఆ రోజు కంప్యూటర్ సెంటర్స్ ఏర్పాటు చేశా. నంద్యాలలో ఫస్ట్ కంప్యూటర్ సెంటర్ పెట్టా. స్టార్టింగ్ ఫ్రమ్ నంద్యాల ఉంది. నంద్యాల ఇప్పుడు దాదాపు రాష్ట్రంతో వృద్ధి చెందింది. మన రాష్ట్రంలో 16 చోట్ల ఉంది. తెలంగాణ అయితే మనకు వేరే తెలంగాణ హైదరాబాద్ పెట్టి మన హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అన్ని చోట్ల పెట్టా. నేను ఇక్కడ విద్యార్థి పరిస్థితి చేశాను. హైదరాబాద్ చాలా పెద్ద కార్యక్రమం చేశాను. మరి రాష్ట్రం అంతా ఇది నేనే ఇంట్రొడ్యూస్ చేశాను. కాబట్టి నేను మొదటి చెప్పా, ఏదన్నా కానీ మీ అందరి ఆశీస్సులు, మీ ప్రేమ, మీ అభిమానం అది ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. నేను మొదటి చెప్పేది మినిస్టర్గా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము, ఏమైనా చేయలేదు. అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి ఎప్పటికప్పుడు డెసిషన్ ఇస్తాం. 5 నిమిషాలు ఇచ్చాం. ఇంకా 5 మంది 6 మంది ఎగ్జామ్లు అడిగినారు నాకు కూడా. కాబట్టి అందరికి ట్రైనింగ్ ఇవ్వండి. కరీముల్లా భాయ్ ट्रेनिंग सबको दो, अलग अलग करो. मैं भी होने वाला 4-5 दिन में अंगा 5-6 पिस्ता వాళ్ళు కూడా ట్రైనింగ్ నేర్చుకోవాలి. మీరు కూడా అందరూ కూడా లోయర్ ఇన్కమ్ గ్రూప్ అంత యావరేజ్ ఫ్యామిలీస్ ఉన్నారు. మరి అందరికీ ఇది వర్తించాలా? కేవలం ఆడబిడ్డలు ఉన్నారు, అందరూ మన బిడ్డలే మందరు. కాబట్టి మీ బిడ్డల కోసం మాకు చాలా చేయాల్సి ఉంది. మీరు ఆ రోజు పేరు నాణ్యవాడి గారి బిల్డింగ్ రామమూర్తి ఉన్నాడు, పాత జర్నలిస్ట్ కూడా, ఆయన బాగా తెలుసు. ఈ 27 సంవత్సరాల క్రితం నేను వచ్చాం. నేను అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే బయట ఈ టైంకి ఇప్పుడు వచ్చాం. అంత మూతులు బయట ఉన్నారు, ఆడంతా ఆడుకుని మార్నింగ్ చేశారు. తల్లిదండ్రులు పంపాలంటే మొత్తం తల్లిదండ్రులు కూడా నిండిపోయినారు. తల్లిదండ్రులు పంపాలంటే భయం వాళ్ళు. ఈ కాలేజ్ పంపాలంటే షిఫ్టింగ్ సిస్టమ్ ఉంది. ఉదయం బాలికలకు, మధ్యాహ్నం బాలులకు. ఈ సిస్టమ్ ఉంటే తల్లిదండ్రులు పిల్లలు ఆడపిల్లలు పంపాలని చెప్పి మన రామమూర్తి గారు ఉన్నారు, మన ఆ రోజు జర్నలిస్ట్ ఉన్నారు, చాలా మంది నాటంలో సలహా ఇస్తే అప్పటికప్పుడు బాయ్స్ తీసుకొచ్చి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసి అక్కడ రూమ్స్ కట్టించి ఇమీడియట్ సంవత్సరం 6 లోపల కూడా బిల్డింగ్లు కట్టించి వాళ్ళు షిఫ్ట్ సిస్టమ్ పెడితే ఇప్పుడు ఇక్కడ ఆడబిడ్డలకు చదువుకోవడానికి అవకాశం కలిగింది. లేకపోతే ఇంతమంది ఆడబిడ్డలు వచ్చేటప్పుడు కాదు, తల్లిదండ్రులు పంపించే వాళ్ళు భయపడిపోయి
ఆడపిల్ల పంపుతా ఉంటారు, రిక్షా ప్రయాణం ఉంటారు, చాలా ఆడపిల్లలు వేధిస్తారు. కాబట్టి టీచింగ్ జరుగుతుంది, కాబట్టి ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని చెప్పి దీన్ని కేవలం బాలికల కోసం పాఠశాలను ఇక్కడ ఈ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలేజీలో మరి ఎవరు రాజకీయాలే వద్దు, రాజకీయాలు కలుషితం అయిపోయిన రాజకీయాలు బాగా చదువుకుని బాగా ఉద్యోగం కానీ మంచి ఉద్యోగాలు చేసుకుని తల్లిదండ్రులు పోషించండి. ఈ ఆశయాలతో మీ తల్లిదండ్రులు ఇక్కడ పంపిస్తున్నారు, మీకు ఆశయాలు నెరవేర్చుకుంటే బాధ్యత మీది. ఎందుకంటే తల్లిదండ్రులు బాగా చూసేది బిడ్డలే, ఆడబిడ్డలు, గోపిల్లడు చూడు కూడా నమ్ముతున్నాడు సార్. వాస్తవం కదా, కంటికి రెప్పలా చూసుకుంటారు ఆడపిల్లలు అయితే. ఆ రకంగా ఉంటే ఇది కూడా నాకు తెలిసిన ప్రాక్టికల్ కూడా. నేను మన నీళ్ళు దిగిన చూసావు కదా, చూసాం మా పాప సేవలు కూర్చుంటే వాడు ముందు చెప్పులు కూడా పోతే జాగ్రత్త. మన షుగర్ పేషెంట్ అయితే మొదలు అయితే కష్టపడాలి. వాస్తవమే మరి, ఎందుకంటే నీళ్ళు దిగినాము, ఇవాళ ఏమున్నాయో మాకే తెలుసు. బట్ ఆ అఫెక్షన్, ఆ ఆప్యాయత, అభిమానం అనేది ఆడబిడ్డలు తప్పటికే ముద్రలు ఉండదు. కాబట్టి ఆడబిడ్డలు ఉండాలా, ఆడబిడ్డలు ఇంట్లో ఉంటేనే కళామలకు లక్ష్మీనారాయణ గారు ఎందుకంటే ఆడబిడ్డలు. కాబట్టి ఆడబిడ్డలు అవసరం. చాలా విషయాలు అడిగాను. అబ్బు అలీస్ తెలుసు కదా, ఆయన ఒక సంస్థ ఆయన ఉంది, ఏం సార్ అది